కవితక్క గారు టిఆర్ఎస్ సేన రాష్ట్రంలోని ఈరోజు పెట్టింది కాబట్టి ఇలా బీఆర్ఎస్ కానీ అట్టే జాతీయ పార్టీల గుండెల్లోని ఒక దడన్నటి పుట్టింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలతోని సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఇలా కవితక్క గారు. ఇలా యూత్ కానీ, కార్మికులు, కర్షకులు కానీ, మహిళలు కానీ, యూత్ కానీ, అంటే స్కాలర్స్ కానీ ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా కానీ మేధావి రంగంలో కూడా అన్ని రంగంలో అక్క వైపే చూస్తున్నారు. కాబట్టి ఇలా పార్టీ సామాజికకు న్యాయం జరగాలని, అదే విధంగా ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ రోజు మంచి ఆలోచన సిద్ధాంతంగా ఈ రోజు పార్టీ తీసుకోవడం జరిగింది. కాబట్టి అక్క యొక్క ఆలోచన శక్తి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్కరు అక్క వైపే చూస్తున్నారు. అక్క ఎప్పుడైతే కొత్త పార్టీ పెడతానో ప్రతి ఒక్క 4 కోట్ల మంది అక్క వైపే చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని అవినీతి మొత్తం కురుకుపోయింది. ఎందుకంటే భారీ ఎత్తున, ఎందుకంటే అక్క ప్రకటించలేదు కానీ మేము ప్రజలలో ఉన్నాం కాబట్టి చాలా అనేకమైన ఇలా పెద్ద పెద్ద నాయకులే వాళ్ళు ఇలా కేటీఆర్ గాని, హరీష్ రావు గాని వాళ్ళ యొక్క కబంధల హస్తంలో కూరుకుపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్క వైపే చూస్తున్నారు. కాబట్టి వీళ్ళు బయట పెడతలేరు. ఏ రోజు చేరికలు ఉంటాయి అనేది తొందరగానే మీకు ప్రకటన జరుగుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున రాష్ట్రం ఇలా రాష్ట్రం వైపు మొత్తం కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు టికెట్, మంచి ఎమ్మెల్యే ఉద్యమ నాయకులకు అనేటి టికెట్లు దొరకలేవు. కొంతమంది చెప్తేనే కొన్ని ఎమ్మెల్యేల టికెట్ ఇచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా కేటీఆర్ గాని, ఇలా కేసీఆర్ గారు గాని, కేటీఆర్ గాని ఇలా ప్రధానంగా కేటీఆర్ కు ప్రజలలో ఎలాంటి కూడా స్పందన లేదు. ఎందుకంటే ఇలా కేటీఆర్ ఉపన్యాసాలకే అంకితము. ఎందుకంటే మా కవితక్క గారు ప్రజలలో చేయూత నిచ్చినటువంటి ఇలా ప్రజలందరూ కూడా అక్క వెంబడున్నారు. ఇలా కేటీఆర్ పోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేయాలా, నాకు ఇలా మీటింగ్ అవుతున్నది అని చెప్పేసి 4 పోగేయాలా. కానీ కవితకు స్వచ్ఛందంగా ఇయ్యాల. మేము నిజామాబాద్ నుంచి 10,000 మంది ఈ రోజు ఎన్నో ట్రావెల్, ఎన్నో బస్సులు అన్ని తీసుకొని, ఇంత పెద్ద స్ట్రైక్ జరగడం కూడా అక్క కోసం లారీలు తీసుకొని ఇలా సుమ్మలు తీసుకొని వచ్చిన పరిస్థితులుగా ఇలా మహిళా లోకం ఉన్నది. మొత్తం రాష్ట్రం అంతా ఇలా రోజు టీవీలో ముంగట అక్క ఏం మాట్లాడితే ఏం మెసేజ్ ఇస్తుంది, మా బ్రతుకులు ఏ రకంగా మాకు ఇలా తెలంగాణలో మళ్ళా మాకు పుట్టాయని చెప్పేసి అన్న నిరంతరం ఉన్నది. ఇలా ప్రధానంగా కేసీఆర్ కూడా పార్టీ పెట్టిన ఒక్క రూపాయి లేదు. ప్రజలే ఆశిస్సులే కవితకు ఒక ఆస్తులు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రజల యొక్క ఉద్యమ నాయకుల నుంచి మేము ఇలా అందరూ కూడా ఉద్యమ నాయకులు ఎంతో మంది మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ వేదిక మీకు తీసుకొస్తాం. అలాంటి వాళ్ళకి ఇలా ముందుకు తీసుకొచ్చి ఇలా ప్రజలకు వాళ్ళని అలా ఆలోచన విధానం ప్రజలలో, పేద ప్రజలలో మేము అందరం కూడా ఆలోచన విధానం కొద్ది వాళ్ళకి తీసుకొచ్చి మంచి స్థాయిలో పెడతా అని చెప్పేసి కవితక్క చెప్పింది. ఆ యొక్క స్ఫూర్తిని ఇలా ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. మాకు రేపటి నుంచి మా యొక్క కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మా భవిష్యత్తులో పార్టీ అనేది రేపు సింహం వెనక నక్కలు వస్తాయంటే మేము ఏమనుకోము. కానీ ఆమె సింహం, గర్జించిన సింహము. వాళ్ళకి చేత కాకుంటే మాతో కూడుతానంటే సైడ్ కుంటే మేము ఎవరం ఏమన్నాం. కానీ కవితకి ఏ పార్టీతో ఏం అవసరం లేదు. ఖచ్చితంగా పేదవాడికి, దళితులకు అందరికి కూడా ఒక కాన్స్టిట్యూన్సీ అని చెప్పేది లేదు. కానీ పేదవాళ్ళ కోసం ఇలా కవితక్క ముంగడికి వచ్చింది. సామాజిక తరగతి, ఇలా సామాజిక వర్గాన్ని ఇలా అభివృద్ధి చేయడానికే కవితక్క వచ్చింది. అందరికి కూడా తెలుసు. ఇలా మన కేసీఆర్ లాగా దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పేసి మోసం చేసే కవితక్క కాదు. ఖచ్చితంగా ఇలా మీడియా ముంగడి చెప్తున్నాం, పేదోడికే న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా పేదోడికే ఇది జరుగుతుంది. కవితక్క చెప్పేది ఇలా బీసీ కాకుండా కానీ బీసీ బిడ్డల కోసం పోరాటం చేసింది కవితక్క. చాలా చాలా అద్భుతం ఉన్నది. కవితక్క ఎప్పుడైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటన అందరు కూడా ఎంతో స్వాగతం ఇచ్చిండు. అక్క ఎజెండా గాని, జెండా గాని ఇలా ప్రజల గుండెల్లో ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నారు. టిఆర్ఎస్ సేన అండి, మా సేన. ఈ రోజు సేన అంటే తెలంగాణలో మొత్తం అక్క సైన్యమే. మేము అక్కకు మా రాష్ట్రము కాదు. ఇలా మేము సేన పెట్టుకున్నాము. ఆయన ఏం డబ్బింగ్ కొట్టింది కాదు, ఏం కాదు. ప్రతి ఒక్క గుండెల్లోని అక్క పార్టీ ఉన్నది. అక్క యొక్క నినాదం ఉన్న అక్క ఎందుకన్నాడు ఏ డిసిషన్ తీసుకుంటుందో అని చెప్పేసి ప్రజలకు ఆ 9:30 పావులకు పద్దాకా అందరు గుబులు ఉన్నది. అక్క ప్రకటన చేయని ఎంతో ఉత్సవాలు, ఎన్నో పటాకులు కొట్టాం, ఎంతో మందికి పాలాభిషేకం, కవితక్కకు పాలాభిషేకం చేసినాము. చేసుకుంటే నచ్చినాం, అందరం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇలా కవితక్క మాకు తొలి మహిళా ముఖ్యమంత్రిగా మాకు ఆశయాలు నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.
Subscribe us and press the bell icon for more interesting updates.